న్యాయం ఆలస్యమైనా చివరకు న్యాయమే గెలిచింది. 40 ఏళ్ల క్రితం నమోదైన హత్య కేసులో 100 ఏళ్ల వృద్ధుడిని నిర్దోషిగా ప్రకటిస్తూ అలహాబాద్ హైకోర్టు కీలక తీర్పు వెలువరించింది. 1982లో ఉత్తరప్రదేశ్లోని భూ వివాదం ఒకరి హత్యకు దారితీసింది. ఈ కేసులో మైక్ ప్రధాన నిందితుడిగా ఉండగా ధనీరామ్ సత్తుదిన్లు హత్యకు ప్రేరేపించారని అభియోగాలు నమోదయ్యాయి. 1986లో హమీర్పూర్ సెషన్స్ కోర్టు ధనీరామ్ సత్తుదిన్లకు జీవిత ఖైదు విధించగా ప్రధాన నిందితుడైన మైక్ ను మాత్రం అరెస్ట్ చేయలేదు. సెషన్స్ కోర్టు తీర్పును సవాల్ చేస్తూ హైకోర్టును ఆశ్రయించిన అప్పీల్ కేసు దశాబ్దాల పాటు పెండింగ్ లోనే కొనసాగింది. ఈ లోపు సత్తుదిన్ మృతి చెందగా ధనీరామ్ బెయిల్ పై ఉండి కేసు భారాన్ని మోశాడు. తాజాగా విచారణ చేపట్టిన హైకోర్టు ప్రాసిక్యూషన్ లోపాలు, అసాధారణ జాప్యం, నిందితుడి వయసు, సమాజంలో అతను ఎదుర్కొన్న ఇబ్బందులను పరిగణనలోకి తీసుకొని ధనీరామ్ ను నిర్దోషిగా ప్రకటించింది. ఈ తీర్పుతో వృద్ధుడికి జీవితాంతం వెంటాడిన కేసు భారం తొలగిపోయింది. ఆలస్యమైన న్యాయం దక్కడం న్యాయ వ్యవస్థపై నమ్మకాన్ని పెంచిందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అలాగే ఇంతకాలం పెండింగ్ లో ఉన్న కేసులపై వేగంగా తీర్పులు ఇవ్వాలన్న డిమాండ్ ను మరోసారి తెరపైకి వచ్చింది.